అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే, నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. అర్థమైందా? ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. నీకు సంతానాన్ని ఇస్తాను. ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు, నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బంధుజనులే కాదు, భూలోకములోని సకల వంశాలు, సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే, ఇవేం కొత్త సంగతులు కాదు, మీరేం ఎరగని సంగతులు కాదు. అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి, ఆ ఆశను బట్టి అబ్రహాం బయలుదేరేటట్టు చేశాడు.